ఓ హాయ్ హలో ఏదో ఒకటి సలాం వాలేకం అను. మా ఆరాధనలో పాల్గొంటున్న యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వ్యూవర్స్ అందరికీ ప్రభు నామములు శుభములు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ చర్చ్. చపాతీలు ఎత్తనం ఏంటి చిన్న సచ్చినోడు ప్రైజ్ లార్డ్ చెప్పని టపామని కొట్టిందండి. అయ్యగారితో సావలేమన్నట్టు కొట్టింది. మా అయ్యగారితో సావచ్చి పడ్డట్టు అన్నట్టు కొట్టింది. హల్లెలూయా. ఓకే, అమ్మ మీటింగ్ ఎలా జరిగింది? అమ్మ మీటింగ్ ఎలా జరిగింది? భోజనాలు ఎలా ఉన్నాయి? ముందు చెప్పాలి. ఏమో ఈసారి అందరూ భోజనాలు బాగున్నాయి అంటున్నారు అంతా. ప్రసంగం ఏమైపోయిందో పాటలు ఏమైపోయినాయో ఏం అర్థం కాల. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఉదయకాల ధ్యానానికి రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. తన్ను తాను ఎంచుకొనదగిన వాని కంటే తంతవా తన్ను తాను తంతవా అన్నట్టు వినపడింది నాకు. తన్ను తాను అన్నట్టు వినపడ్డది. అలాగే ఉంది బైబుల్లో కూడా. ఓకే, తనను తాను ఎంచుకొనదగిన వాని కంటే తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. అక్కడ ఏముంది? ఒక కామా ఉంది కదా. కామా ఉందంటే మనం ఏం చేయాలి? కొద్దిగా ఆగాలి. కొద్దిగా ఆగి ఏం చేయాలంటే ఒక మాట ఆలోచించాలి. ఏంటంటే తన్ను తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే దేవుడు ఎవరికి ఎంత ఇచ్చాడో అంతలో ఉండాలి. దేవుడు ఎవరికి ఎంత ఇచ్చాడో అంతలో ఉండాలి. ఇప్పుడు నేను నాగార్జున ఫ్యాన్ని. వాస్తవంగా నేను నాగార్జున ఫ్యాన్నే, కానీ నాగార్జున కాదు కదా. నేను నాగార్జున కాలేను కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్న నాగేశ్వరరావు, మా నాన్న యాకోబు. హల్లెలూయా. కాకపోతే నేను కొన్నిసార్లు ఏం చేస్తా అంటే ఇమిటేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటా. పెద్ద హెయిర్, లాంగ్ హెయిర్ పెంచి వెనకాల ఒక పిలికేసి చెవుకో పోగు పెట్టి. ఆ రోజుల్లో ఆక్సంబర్గ్ అని ఒక జీన్స్ ఉండేది. ఎంతమందికి గుర్తుంది? ఆక్సంబర్గ్. అది అప్పట్లో కాస్ట్లీ బ్రాండ్. ఏంటంటే ఆక్సంబర్గ్. రాముడు వచ్చాడు సినిమా వచ్చింది అప్పట్లో, నాగార్జునది. ఆ సినిమాలో ఆయన టాన్ వేస్తాడు జీన్స్. అబ్బా ఇసొంటి ప్యాంటే వేసుకోవాలరా అని 800 పెట్టి ప్యాంటు కొని ఉండాలో అంతలో ఉండాలి. దేవుడు ఎంత ఇచ్చాడో అంతలో ఉండాలి. అదేదో మా అమ్మ ఒక సామెత చెప్తా ఉండేది. ఏం సామెత అంటే మింగా మెతుకులేదు మీసాలకు సంపంగేట.
మింగ తినడానికి కూడు లేదు, ఇంట్లో నూకలు కూడా లేవు, మీసాలకి. ఇంకో సామెత కూడా చెప్తా ఉండేది మా అమ్మ. ఊర్లో అరుగుల మీద కూర్చుంటారు, ఏది చెట్ల కింద అందరు పెద్ద మనుషులు అందరు కూర్చుంటారు కదా. ఒక ఆవిడ వెళ్ళిందంట. ఒక ఆవిడ వెళ్ళి, ఏమయ్యా ఏం కూర వండాలి అందంట. పెసరపప్పు వండవే అన్నాడంట. ఏమండమన్నాడు చెప్పండి? పెసరపప్పు వండ. అక్కడ కూడా సగం డైలాగ్ మిస్ అయింది నాకు. గుర్తొచ్చింది. అస్సలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడంట. అట్లా ఎవడు ఎంతలో ఉండాలి? ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులైపోతుందా? నక్క, కుక్క, పులి అట్లా అనమాట. హల్లెలూయా. అందుకనే పౌలు రోమా సంఘంలో ప్రాబ్లం ఏంటంటే, వీడికంటే నేను బెస్ట్, దీనికంటే నేను బెస్ట్ అని అనుకుంటున్నారట. ఈవిడికంటే నేను బాగా ప్రార్థన చేయగలుగుతా, వీడికంటే నేను గొప్ప సేవ చేయగలుగుతా అని అనుకుంటున్నారట. అందుకనే పౌలు చక్కగా కమ్మటి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని అంటే జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్న ఈ సంగతులన్నీ తెలిసిపోతూ ఉన్నాయి ఆయనకి. విషయాలు రోమా సంఘంలో జరుగుతున్న సంగతులు తెలుసుకొని ఆయన ఏమన్నాడు అని అంటే, ఒరే దేవుడు ఎవడికి ఎంత ఇచ్చాడో అంతలో ఉండండి. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఇక్కడ నుంచి పాటలు పాడారా? ఇప్పుడు ఈ పాటలు పాడిన వాళ్ళు మ్యూజిక్ కొడతారా? కానీ మ్యూజిక్ కొట్టేటోడు పాటలు పాడగలుగుతాడు, తెలుసా మీకు? మ్యూజిక్ కొట్టేవాడు పాటలు పాడగలుగుతాడు. అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. కనుక నీకున్న దానిలో నువ్వేమై ఉండాలి అని అంటే స్టిక్ ఆన్ అయి ఉండాలి. ప్రభు నాకు ఇది ఇచ్చాడు, నేను ఇందులో ఉండాలి. హల్లెలూయా. ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు. ఏమంటారు? నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, నేను చించేస్తా, కట్టలు కట్టేస్తా, బండలు మోసేస్తా, ఎవడరా నువ్వు బండలు మోసేది? ఇట్లా వాగినోడు ఎవడు ఏమీ చేయలేడు. పైకి మాట్లాడేటోడు ఎవడు ఎక్కువ చాతల్లో ఉండవు. చేసేటోడేమో చెప్తాడా? చెప్పాడు. అన్నా నేను అది చేస్తా, ఇది చేస్తా, డూమ్ డామ్ డీమ్ తీసుకుంటాడు. ఉండదు, అంత బుస్కే ఆడ. డూమ్ డామ్ డిస్కంటాడు కానీ అంత బుస్కే ఏముండదు. కాబట్టి ఈరోజు ఓవర్ రియాక్ట్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఏంటివి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ ఏమంటారు దాన్ని? సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ మనము ముఖ్యంగా క్రైస్తవులకు ఉండొద్దు. అబ్బా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సీన్ బాబు గారు ఓవర్ యాక్షన్ చేస్తుండు, చూడు ఒకసారి. మీ బాబాయ్ వీడికి ఆలాపాలు ఉండదు, గుడి ఉంటుందని కూడా తెలియదు దరిద్రుడికి. నేను దరిద్రుడిని, బంద్ చేయలేదు దాన్ని. ఎప్పుడు బంద్ చేస్తా సాధారణంగా. ఫ్లైట్ మోడ్లో పెట్టరా, విమానం ఎక్కించేదాన్ని. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. రాజు ఎదుట డంబము చూపకము, రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకుము, గొప్పవాళ్ళు ఉన్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే. ఇక్కడ ఒక 3 సెంటెన్స్లు ఉన్నాయి కదా, ఈ 3 సెంటెన్స్లను ఒకసారి చూద్దాం. మొదటి సెంటెన్స్ ఏమంటది అంటే, రాజు ఎదుట డంబం అంటే నేను పెద్ద తీసిమార్గాన్ని ఎవరి ముందు చూపించొద్దంట.
ఆయన ఎవరు? నువ్వెంతరా ఆయన ముందు? డమ్మ చూపింది. నువ్వెంత ఆయన ముందు? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు అనుకుందాం, ఆయన ముందు పోయి ఏ మోడీ సాబ్ అంటావా? మాడి మీద కొడతారు. ఎక్కడ కొడతారు? మాడి మీద కొడతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో రాజు ఎదుట ఏం చేయొద్దంట? డంబం చూపొద్దు. రెండోది ఏమంటాడనంటే, గొప్పవారు ఉన్న చోట గొప్ప వాళ్ళ దగ్గర ఉండాలని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. మనం అంటే వాట్ డస్ దిస్ మీన్ అంటే, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన స్థాయిలోనే ఉండు. దేవుడు నీకు ఇచ్చిన స్థాయిలోనే ఉండు. హల్లెలూయా. తర్వాత నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట. ప్రధాని ఉన్నాడా ఇక్కడ? లేడు అనుకుని నేను అనవసరంగా ఆయన పేరు చెప్పిన. ప్రధాని ఉన్నాడా? హల్లెలూయా. చాలామంది పిల్లలు కాలనీలో నాలాగా డ్రెస్సింగ్ చేసుకోవాలని అనుకుంటారు. చాలామంది మన చర్చ్లో కూడా నాలాగా బట్టలు వేసుకోవాలనుకుంటారు. కానీ కష్టం కదా? కష్టమా కాదా? చాలా కష్టం. ఒకవేళ నువ్వు వేసుకోగలిగితే డూప్లికేట్ వేసుకుంటావేమో, నాలాగా ఒరిజినల్ అయితే వేసుకో. ఇట్లా చూడాలి. నేను బట్టలు వేసుకుంటా ఎవడన్నా, ఏంటిది? బ్రాండ్. నేను ఇట్లా సెంటర్కి పోతే ఎప్పుడన్నా పోగానే ఒక టీం ఉంటారు. ఒక టీం ఆర్ఆర్ చికెన్ సెంటర్ దగ్గర ఉంటారు టీం. వాడు పోగానే ఫస్ట్ ఇట్లా చూస్తాడు. అనుకున్నానా అని నాలాగా ఉండలేరు కదా. హల్లెలూయా. బ్రాండ్ వేయాలంటే తక్కువ ఉండదు. ఇప్పుడు ఈ సొక్కా ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఓ 1000 తక్కువే. జస్ట్ 4000 రూపాయి తక్కువ, 4000. ఆ రూపాయి ఎందుకు వదులుతాడో మరి ఈ బ్రాండోడు. పో పండగ చేసుకున్నట్టు వదులుతాడు రూపాయి. స్తోత్రం కలుగును గాక. అట్లాంటి రూపాయలు రోజుకి ఒక్కొక్క స్టాల్లో క్యాష్ కౌంటర్ మీద ఉన్న వ్యక్తికి ఎన్ని పైసలు మిగిలిపోతాయో. మస్తు పైసలు మిగులుతాయి. 100 మంది కస్టమర్లు వచ్చారంటే 100 రూపాయలు మిగిలినట్లే. స్తోత్రం కలుగును గాక. మీరు అనుకుంటున్నారు అమ్మ సేల్స్ మ్యాన్ ఉద్యోగం అని వస్తే బాగుండండి. వద్దురా స్వామి, ఆఫీసర్లు అంటారా నాయన. హల్లెలూయా. మంచి ఆఫీసర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, ఎవరైనా కొంచెం కలెక్టర్లు అవ్వండి, కమిషనర్లు అవ్వండి. హల్లెలూయా. బాగా చదువుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా చదివితే, ఒకని ముందు ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట మేలు కదా. అవునా కాదా? అదే కరెక్ట్. నేను మీకు లాస్ట్ వీక్ ఎప్పుడో చెప్పినట్టున్నా. బండారి ప్రకాష్ గౌడ్ అని ఒక ఆయన ఉంటాడు బాలనగర్లో. వాళ్ళ మనమడు ఫస్ట్ బర్త్డేకి పిలిచిరు మమ్మల్ని. నేను భూషణ్ పోయినాం. మెల్ల వెనకాల కూర్చుంటే ఆయన వచ్చి ఇడు కూర్చున్నావు కదా, నడు ముందుకు అన్నాడు. వద్దా, నా పర్వాలేదు, నువ్వు రా అన్నాడు. అక్కడ ముందు సోఫాలో వడ్డపల్లి నరసింహరావు అని ఉన్నాడు. ఇక ఆయన ముందు ఆయన పక్కన కూర్చోమంటాడు. వడ్డపల్లి నరసింహరావు అన్న ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళేమో 1000 కోట్లలో వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. ఈ మాతృశ్రీ నగర్ ఉంది కదా వెనుక, అదంతా వాళ్ళదే. మాతృశ్రీ నగర్ జాగా మొత్తం వాళ్ళదే. అంటే ఆలోచన చేయండి, ఇక ఎన్ని పైసలు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో రిలీజ్ అయిన ప్రతి కారు వాళ్ళ మనవడి గురించి కొనేటోడు. ఏ కారు వస్తే ఆ కారు వాళ్ళ మనవడికి కార్ల పిచ్చి బాగా. వానికి ఏ కారు కావాలంటే ఆ కారు. ఏది వింటున్నప్పుడే, చిన్నగున్నప్పుడే ఆడ పక్కన కూర్చోమన్నాడు. నేనరే ఏడరా రా లీడర్ దా కూసో అన్నాడు. ఇక ఆయన నా కారు అప్పుడే కొత్తగా
వైసీపీ కొత్తలో నేనే ఆయన తీసుకుపోయి జాయిన్ చేసిన పార్టీలో. రా నువ్వు పెద్ద లీడర్ ఇదా కూర్చో ఏం కాదు అని అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలనంటే గొప్పల దగ్గర కూర్చునే కంటే అన్న వచ్చి ఇక్కడ కూర్చో అనేదాకా వెనకాల కూర్చుంటే మంచిది. చెప్దామా హల్లెలూయా. తగ్గించుకుంటా. ఏం చేయాలా? తగ్గించుకుంటా. స్తోత్రం చెప్దాం. అందుకనే ఎక్కువ ఓవర్ రియాక్ట్ చేయకూడదు. ఓబేద్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఓబేద్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒకడంట బాగా హెచ్చించుకున్నాడట. ఓబేద్య గ్రంథం 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని. ఎక్కడంట? ఎక్కడెక్కడ? అదే ఎక్కడ? పక్షిరాజు గూడంత ఎత్తున. ఎక్కడుంటుంది పక్షిరాజు? పర్వతాల మీద, కొండల మీద ఉంటుంది పక్షిరాజు. ఎక్కడ? ఈ పక్షులన్నిటికంటే ఎత్తైన స్థలంలో దీని నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఎత్తైన స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. పిల్లల్ని కూడా అక్కడే, గుడ్లు కూడా అక్కడే పొదుగుద్ది. గుడ్లు అక్కడే పొదిగి పిల్లలకి కొంచెం రెక్కలు వస్తున్నాయిరా అనుకునేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? పిల్లల్ని కొండ మీద నుంచి వదిలేస్తుంది. అప్పటికి వాటికి ఎగరడం, ఇంకా ఫ్లయింగ్ రెక్కలతోటి ఎగరాలని తెలియదు వాటికి. ఆ ఏజ్లో వదిలేస్తుంది. అవి ఎగరడం, ఎగిరి అలసిపోయి కింద పడిపోయే టైంకి కరెక్ట్గా వెళ్ళి దాన్ని రెక్కలతోటి హోల్డ్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఫుడ్ అంతా తీసుకొచ్చి సమకూరుస్తుంది. భోజనం సమకూర్చి చెప్తుంది, అమ్మ మీరు ఎగరాలి, ఇంకా ఎగిరే టైము వచ్చేసింది. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. 4వ వచనమా. నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి అక్కడ నుండి నేను నిన్ను కింద పడవేతును. నేను నిన్ను కింద. స్తోత్రం కలుగును గాక. ఎదోమును గూర్చిన ప్రవచన వాక్యం ఇది ఓబద్య గారికి. ఏ పట్టణము? ఎదోము పట్టణం. స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు దీన్ని కింద పడేస్తా అని అంటున్నాడు అని అంటే 1వ వచనం నుండి 2 వచనాలు చదువుదాం. 2, 3. ఓబేద్యకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎక్కడి నుంచి వచ్చిందంట సమాచారం? యెహోవా యొద్ద. న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటి అని అంటే ఎదోము మీద యుద్ధము చేయుదము, ఎదోము మీద యుద్ధము చేయుదము, లెండి అని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద. ఎక్కడ? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయ గలవాడు ఎవడని అనుకొనువాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏంటంట? అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించే నన్ను కింద పడద్రోయు గలవాడు ఎవడు? హల్లెలూయా. ఒక్కొక్కటి ఫీలింగ్ ఇట్లుంటుంది. ఒక్కొక్కటి ఫీలింగ్ నేను వెల్ సెటిల్డ్. ఏంటి? నేను వెల్ సెటిల్డ్, నాకేమీ తక్కువ లేదు, వాడికంటే నేను బెటర్, నేను ఎవరి దగ్గర చెయ్యి చాపక్కర్లేదని ఒక్కొక్కరికి ఎట్లుంటుంది అని అంటే లోపల ఫీలింగ్ ఉంటుంది. అటువంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, ఎత్తి నేనేం చేస్తాడంట? కింద పడేస్తాడట. కాబట్టి ప్లీజ్ ఇలాంటి హార్ట్ మనలో రాకూడదు, ఇలాంటి ఆలోచన మనకి రావద్దు అని ఉదయకాల సమయంలో
దేవుడు పౌలు రోమీలకు తెలియజేస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతలో ఉంచాడో. హల్లెలూయా. అదేదో అంట ఎగిరెగిరి పడుద్దంట. ఏంటది? ఏమీ లే నాకు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. ఎగిరి పడితే ఏమైద్ది? కాలు ఇరిగిద్ది, నడుము ఇరిగిద్ది, నడుం జారిద్ది. అప్పుడు ఏం చేయాలి? బెల్ట్ వేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? బెల్ట్ వేసుకొని తిరగాలి. బెల్ట్ ఎందుకు అంత అవసరం? ఎగరకుండా ఉంటే బెటర్ కదా, కింద పడకుండా ఉంటే బెటర్ కదా. స్తోత్రం కలుగును గాక. ఏమంటే అక్కడ పాకురు ఉందని తెలుసు, ఆ పాకురు మీద కాలేస్తావా? ఎందుకంటే నడ్డి సమస్య, నడ్డిది. హల్లెలూయా. విరిగితే ఎవడు మనకు చేయడిక. హల్లెలూయా. ఏదన్నా ఓపిక ఉన్నంతసేపే, ఓపిక అయిపోతే కష్టమేనండోయ్. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాగా ఉండొద్దు. ఎదోముతో అంటున్నాడు, ఎదోము నువ్వు చాలా చాలా ఎగిరెగిరి పడుతున్నావు, నిన్ను మాత్రం హల్లెలూయా ఏం చేస్తా? క్రింద పడేసి తొక్కుతా అంటున్నాడు. కింద పడేసి జాగ్రత్త. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు రోమా సంఘంలో జరుగుతున్న విషయాలకి పౌలు జైల్లో ఉండి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. స్తోత్రం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనంలో ఇంకో గుంపు ఉంటుంది. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని. దేన్ని? నీ చెడుతనమును ఆధారం చేసుకొని. ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, ఎవడు నన్ను చూడడు అని అనుకుంటున్నావు. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. ఒక్కొక్కడు ఉంటాడంట ఓవర్ నాలెడ్జ్. ఏంటి? ఓవర్ ఎడ్యుకేషన్, ఓవర్ నాలెడ్జ్. ఒరే ఎక్కువగా చదువుకోకురా, పిచ్చోడు అయిపోతావు అని చెప్పాడు. ఎవరు? సొలొమోన్ మహారాజు ఏం చెప్పాడు? ఎక్కువగా చదువుకోకురా, పిచ్చోడు అయిపోతావు అని. మా కాలనీలో ఓ పెచ్చోడు ఉండేవాడు, యాద్గిరి అని. యాద్గిరి వాడు ఎంతమందికి తెలుసు? బస్ స్టాప్లో తిరుగుతుండేటోడు. ఆ యాద్గిరి వాడు ఏం చేసేవాడంటే 4-5 సిగరెట్లు ఒకటేసారి పట్టుకొని తాగేటోడు. ఎంతమందికి గుర్తుంది చెప్పండి? వాడు డెక్కన్ క్రానికల్ పేపర్ని 10 నిమిషాల్లో చదివేస్తాడు, 20 పేజెస్. ఇదెంతమంది తెలుసు? డీసీ చదువుతాడు పొద్దున, పాలకో చాయకో పోతే వాడు డీసీ చదువుతూ ఉంటాడు. ఇట్లా అరేని కాసేపు నుంచొని చూడాలి మనం. వాడు కంప్లీట్ ఆ పైనుంచి కింద ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి వాడు కళ్ళు. కాబట్టి ఎక్కువ చదువు ఏమైపోతుంది మరి? ఓవర్ భక్తి, అది కూడా అంతే. ఓవర్ భక్తి కూడా. హల్లెలూయా. పోగానే ఎవడన్నా ఛాయ్ ఇవ్వాలానికి, ఏ ఛాయ్ దుకాణానికి పోయినా ఛాయ్ ఇచ్చేయాలి. చాలా స్టైల్గా తాగేటోడు, కరెక్టే. హల్లెలూయా. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. హల్లెలూయా. నీ చెడుతనమును ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. హల్లెలూయా. బుక్స్ బ్యాగ్ దాచిపెట్టేసి ఎంతమంది సినిమాలకు పోయారు? బుక్స్ బ్యాగ్లు, కాలేజీలు బంక్ కొట్టి ఫ్రెండ్స్ తోటి ఎంతమంది తిరిగారు? మా మమ్మీ మా డాడీకి తెలియదు. ఎవరికి తెలియదు? ఎక్కడ పోయినావు? కాలేజ్ పోయిస్తున్నా మమ్మీ. ఎక్కడ పోయినావు? కాలేజ్ పోయిస్తున్నా మమ్మీ. ఒక్కోసారి సడన్గా బ్యాగ్లో బట్టలు ఉతుకుతుంటే చినిగిపోయిన సగం టికెట్ సినిమా కనిపిస్తుంది. సత్యం థియేటర్, అమీర్పేట్. హల్లెలూయా. ఎంతమంది పట్టుబడ్డారు అట్లా? ఇంట్లో పట్టుబడ్డరా?
మా జాన్సన్ గారు నేను కొత్త సినిమా రిలీజ్ కాగానే 10 రూపాయలు నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపెట్టాను. వాడు 10 రూపాయలు తెచ్చేటోడు. నేల టికెట్ 2 రూపాయలే, నేల టికెట్ 2 రూపీసే. ఖైరతాబాద్ పోయేటోళ్ళం సినిమాకు, ఎందుకంటే ఇక దగ్గరలో అంటే వాడని చూస్తాడని. ఖైరతాబాద్ కూడా ఏడా అమరావతి పోకపోయేది, ఎందుకంటే అది రోడ్డు మీద ఉంటుంది. లోపల మీరా డీలక్స్ ఉంటాయి, మీరా డీలక్స్ ఉంటాయి లోపల. ఆ లోపల పోయేటోళ్ళం. ఆడ ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి, అరే జాన్సన్ సినిమా రిలీజ్ అయిందిరా, ఎప్పుడు పోదాం, పలానా రోజు పోదాం. ఏ రోజు అయితే చిన్నగా టఫ్ క్లాసెస్ ఉంటాయో, టఫ్ టీచర్స్ ఉంటారో ఆ రోజు వెళ్ళిపోయేటోళ్ళు. ఓ రోజు జాయిగా సినిమాకి పోయినాం. సినిమా చూస్తున్నాం. నేను మన స్టైల్లో మన పనిగా అనిస్తున్నా. మెల్లగా మా మ్యాథ్స్ సార్ వచ్చిండు. రాజ్ కుమార్ సార్ అని ఉంటుండే. మా మ్యాథ్స్ సార్ కూడా జార్జ్ అన్నాడు. నన్ను ఇక్కడ ఓడరా ఇంత పేరు పెట్టి పిలుస్తున్నాను. సార్ స్కూల్ నుంచి వచ్చేసినావా, క్లాస్కి పోలేదా అన్నాడు. లేదు సార్ పోయొచ్చినా సార్, అటెండెన్స్ అయిపోయింది. ఓకే మంచిది అన్నాడు. నెక్స్ట్ డే వీడు స్కూల్లో ఎక్కడ చెప్తాడా, స్కూల్లో ఎక్కడ తిడతాడా అనుకున్నా, కానీ చెప్పలే. నెక్స్ట్ డే నుంచి మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం. ఇంటర్వెల్లో బయటికి పోతుంది, నేను సార్తో బయటికి వెళ్ళిపోయేటోని. నడరా జార్జ్ అనేటోడు. హల్లెలూయా. అంటే ఎందుకనంటే నన్నెవడు, తర్వాత నేనున్నాను, నేను తప్ప ఎవరూ లేరని నేను అనుకున్నందుకే అట్లా చేసిన. మా అమ్మ నాయన చూడట్లే, ఎవరు చూడట్లే, కాబట్టి నేను ఏమైనా తైతక్కలాడొచ్చు. నువ్వెన్ని తైతక్కలాడినా చూసే దేవుడు మాత్రం ఒకడు ఉంటాడు. అంటే ఈ రోజు దాకా అట్లా అనుకునేటోళ్ళ మైండ్లో ఏమనిపించాలో రేపటి నుండి అంటే, నన్ను ఎవరో చూస్తున్నారు. ఏమనిపించాలా? సంబడి ఈజ్ వాచింగ్ మీ, సంబడి ఈజ్ లుకింగ్ ఎట్ మీ అని అనుకుంటే లోపల ఏమవుతుంది అని అంటే ఒక భయం ఏర్పడుతుంది దేవుని మీద ఒక భయం ఏర్పడ్డప్పుడు మనం తప్పు చేయడం ఏం చేస్తామనంటే కొద్దిగా ఆ క్రమేణ ఏమైందంటే ఆ తప్పు చేయకుండా మానేస్తాం. చెప్దామా స్తోత్రం? తప్పు చేయనోడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క హల్లెలూయా లేదు. ఎందుకంటే అదేదో ఎన్టీఆర్ సినిమాలో ఒక వేష్యని రాళ్లతో కొట్టి నీకు తరుముతూ ఉంటారు. తరుముతూ ఉంటే అరే మీలో తప్పు చేయనడు ఎవడో ముందు రాయంటాడే ఎవడు ఉండడు. యేసుప్రభు వారి దగ్గర కూడా అట్లే ఒక ఆమె వస్తుంది. యేసుప్రభు వారి దగ్గర ముందుకు పెట్టి, సార్ ఇది పతిత సార్, ఇది వ్యభిచారి సార్, ఇది వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం సార్ ఈమెని, కాబట్టి ఈమెను ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలా. ఎట్లా చంపాలా? ఎంత డిస్టెన్స్లో రాళ్లతో కొడతారో తెలుసా? 11 ఫీట్లు. ఎన్ని ఫీట్లు? 11 ఫీట్లు. అంటే కరెక్ట్గా ఇగో ఈ ఆల్టర్ అంతా. ఇంత దగ్గర నుంచి రాయితో దెబ్బ కొడితే తగులుతుందా తగలదా? ఇట్లా కొడతావా? ఏది మా అమ్మ కాదు, మా బుజ్జి కాదు అన్నట్టు కొడతారా? రాళ్ళతో కొట్టమంటే నో, అసలే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన ప్రజలు, ధర్మశాస్త్రానికి అనుసరిస్తున్నాం అనుకుంటూ అనుసరించని ప్రజలు. అదే ప్రార్థనలు విన్నారు కదా, 2 ప్రార్థనలు. ఒకడు వచ్చి అంటాడు, ప్రభువా ఎవ్రీ సండే నేను మందిరానికి పోతా, ప్రభువా ఎవ్రీ వీక్ 2 days నేను ఫాస్టింగ్ చేస్తా, ప్రభువా ఎవ్రీ మంత్ కరెక్ట్గా నా దశంభాగాలు ఇస్తా. నేను ఎలాంటోని కాదు, నేను ప్రవీణ్ లాంటోని కాదు సార్. ప్రవీణ్ అసంటోడు కాదు, వాడు దశంభాగం కంటే ఎక్కువ ఇస్తాడు. ఇంకా హీ పేస్ మీ మోర్ దెన్ హిస్ టైత్. వాడు జీతం కంటే ఎక్కువ టైత్ వాడు చెల్లిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మై చర్చ్ ఈజ్ జెన్యూన్ చర్చ్. ఏం చర్చ్? జెన్యూన్ చర్చ్. ఎందుకంటే ఈయడంలో మనోళ్ళు ఎవరు వెనుకకి
తగ్గేదే లేదంటారు. ఇవ్వడంలో తగ్గే ప్రసక్తే లేదని బ్యాచ్ మన బ్యాచ్. స్తోత్రం చెప్దాం. అందుకే మొన్న మీటింగ్ అంతా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. చెప్పండి ఒక ఏందది? హల్లెలూయా. ఎల్లవయ్యా మళ్ళీ చెప్పండి ఒకసారి. కుర్చీల్లో సగం అని చెప్పలా, నా కళ్ళు మొత్తం చూస్తూనే ఉంటాయి. 1 2 3 లేచి నుంచోవాలనిపిస్తుందేమన్నా? లేదా? సగం మంది లేదన్నారు. లేచి నుంచుందాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. మీరు లేచినట్టే పాడుతున్నారు. అమ్మా నాయన హల్లెలూయా స్తుతి మహిమనో అర్థం కావట్లా. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. 1 2 3 4 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలముల ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. 1 2 3 4 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. నాకు అర్థమైపోయి మీ కాళ్ళు కొంచెం పట్టేసినట్టు అనిపించినట్టున్నాయి. రిలాక్సా? ఓ ఎస్ రిలాక్స్. హల్లెలూయా. ఎక్కడున్నావు? యెషయా 47:10 ఉన్నాం. అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్దాము. హెచ్కేల్ గ్రంథంలోకి వెళ్దాం. హెచ్కేల్ గ్రంథంలో ఫరో గురించి రాయబడుతున్న మరొక మాట సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. హెచ్కేల్ 31:10. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. ఏంటంట? దేన్ని బట్టి? నీ ఎత్తును బట్టి. అదే రాజుగారి లాగా హైట్ ఉంటే కొంచెం మరి అట్లనే ఉంటుంది. ఎంత రాజుగారు మీ హైట్? 5'11". రవిగాడు హైట్ ఎంత? రవిబాబు ఆడు 6 ఉంటాడా? 6 అడుగులు. హల్లెలూయా. తర్వాత తన కొన మేఘములకు అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. ఓ మై గాడ్, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? నీ ఎత్తును బట్టి అతిశయపడితివి,
తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తుని బట్టి అతడు గర్వించెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫరో గురించి 2వ వచనంలో, నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజు అయిన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము అనుము, గనుడవైన నీవు ఎవనితో సమానుడు? ఎవడికిరా నువ్వెవడైతే నువ్వెంతుంటే ఎంతరా? ఎవడరా నువ్వు? ఏమంటావు? ఎవరికి ఉండాల్సిందా అనుకుంటుంది, ఉంటుందా ఉండదా? హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు ఎత్తని, ఆ పక్కన కూర్చున్న ఉదయ పొట్టని కరెక్ట్ కూర్చున్నారు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు వాక్యం చదువుతారు, ఉదయగాడు పాటలు పాడతాడు. ఎవరి టాలెంట్ ఆడిదే బ్రో. ఏమంటావు బ్రో? బ్రో అనొద్దంట. అరే చిల్ బ్రో. అనొచ్చా అనొద్దా? అనొచ్చు, ఏం కాదు. బ్రో అనొచ్చు, బ్రదర్ అనొచ్చు, అరే తమ్ముడు అనొచ్చు. ఒక్క సైడ్ తమ్మ అంటారు, ఒక సైడ్ ఇటు కరీంనగర్, ఇటు తమ్మ ఇటు రారా అంటారు. అంటే తమ్ముడు ఇటు రారా అని. హల్లెలూయా. ఎక్కువ ఈ లాంగ్వేజ్ మా కన్నన్న వాడుతూ ఉంటాడు. కన్నడేవిడ్. తమ్మ ఇటు రారా అంటాడు. ఇప్పుడు కూడా అరే జార్జ్ అంటాడు, స్టేజ్ మీదకి వస్తే మా పాస్టర్ అంటాడు. బయట నన్ను అరే అంటాడు, కానీ చర్చిలోకి వస్తే మా పాస్టర్ అంటాడు. నేను ఒక పెళ్ళికి పోయినా నల్గొండలో. పెళ్ళికి పోతే వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో హల్లెలూయా అంటారు కదా. మనకి హల్లెలూయా అనగానే జనరల్గా 2 చేతులు ఎత్తుడు అలవాటు. చాలా గుంపు. ఇట్స్ ఎ బిగ్ హాల్. అయితే కన్నన్న అన్నాడు, ఈ మధ్యలో మా పాస్టర్ వచ్చినట్టున్నాడు అబ్బా అన్నాడు. ఈ గుంపులో మా పాస్టర్ వచ్చినట్టున్నాడు, రెవరెండ్ జార్జ్ కే హర్బర్ట్ అని అన్నాడు. అంటే నేను లేచి నుంచిన, నాకు తెలుసు పాస్టర్ నువ్వు వచ్చినావని, ఎందుకంటే హల్లెలూయా అన్నప్పుడల్లా నీ ఒక్కని చేతిలో లేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా అంటే అర్థం దేవునికి మహిమ. దేవునికి మహిమ అన్నప్పుడు మనం 2 చేతులు ఎత్తడం ఏంటంటే ఇట్ షోస్ దట్ వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు ద లార్డ్. హ్యాండ్స్ అప్. మిమ్మల్ని హ్యాండ్స్ అప్. జేమ్స్ బాండ్. ఎవడు మీలో దొంగ? కౌన్ బనేగా కరోడుపోతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో గురించి ఫరో ఇట్లా అనుకుంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నాడు వీడు? ఆకాశమంతా స్తోత్రం చెప్దాం ఒకసారి. స్తోత్రం చెప్దాం ఒకసారి. కాబట్టి ఎవడు అంతంత ఎగిరి పడద్దు. స్తోత్ర. రైట్. మార్కు సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో పోదాం. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. వీడి ఎక్స్పెక్టేషన్ పాడుగాను. వీడు ఎక్స్పెక్టేషన్ చూసిరా వీళ్ళది? వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? వీళ్ళు పైన 2 వచనాలు చదువుదాం. జెబెదయి కుమారులైన యాకోబును. జెబెదయి కుమారులు. ఎవరు కుమారులు? జెబెదయి కుమారులు. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన యొద్దకు వచ్చి బోధకుడా మేము అడిగిందల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, మేము అడిగిందల్లా నువ్వు ఇయ్యాలి. మాకు ఏం చేయాలి? మేము అడిగిందల్లా మాకు ఇవ్వాలి. ఆయన నేను మీకేమి చేయగోరుచున్నాను? సరేరా బాబు, నేను మీకు ఏం చేయాలి? వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అని అంటే అప్పుడు అంటున్నారు, మేము నీ కుడివైపున వారు నీ మహిమయందు. ఎక్కడంట అంటే ఓరే నాయన, వీని ఆశ పాడుగాను. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలా ఉండొద్దా? పరలోకంలోకి పోవుడే ఎక్కువరా స్వామి అని అంటే
వీడు తిన్నగా ఎడిపోతుండంటే పరలోకంలో కాక అత్యున్నత సింహాసనం దగ్గరంట ఒకడు లెఫ్ట్ అంట ఒకడు రైట్ అంట. ఇట్లనే ఒక మదర్ కూడా ఏం చేసింది అని అంటే వాళ్ళిద్దరు కొడుకులను యేసుప్రభు దగ్గర తీసుకుపోయి అన్నది, సార్ మీ రాజ్యంలో నా ఇద్దరు కొడుకులు లెఫ్ట్ ఒకడు రైట్ ఒకడు ఉండాలి సార్. బచా అన్నాడు. ఏదో ఒకసారి అనండి, బచా అనండి, బచా. సరే మంచిది, కానీ కూసబెట్టుకుంటా, నేను తాగే గిన్నెలోది మీ కొడుకులు తాగగలుగుతారా? ఏంటంట, నేను తాగబోయే గిన్నెలోనిది ఏముంది? గిన్నెలా ఫ్రూట్ జ్యూస్ ఉందా, ఆరెంజా, దానిమ్మ జ్యూస్ ఉందా? ఏముంది అందులో? అవమానాలు ఉన్నాయి. ఏమున్నాయి? అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. అవమానాలు, నిందలు, హింసలు, శ్రమలున్నాయి. హల్లెలూయా. ముళ్ళ కిరీటం ఉంది అక్కడ. ఏముంది? 39 కొరడా దెబ్బలు ఉన్నాయి. ముళ్ళ కిరీటం ఉంది. గుడ్డలు దించేస్తారు అక్కడ. హల్లెలూయా. గుడ్డలు దించేస్తారు అక్కడ. ఊదా వస్త్రాలు వేస్తారు. అరే వీడు రాజురా అని అవమానం చేస్తారు అక్కడ. ఆ గిన్నెలోది తాగుతారా బాబు? ఎందుకు వచ్చిన మాకు వెంటనే మాకెందుకు వచ్చింది స్వామి, ఇవన్నీ నువ్వే కానీ స్వామి. మీరు చాలా సీరియస్ అయిపోయారు అబ్బా, కొద్దిగా నవ్వండి. అంత సీరియస్ అయిపోయారు. ఓరి నాయను, నేను బాగానే చెప్తున్నా, మీరు నన్ను ఇట్లా ఆదుస్తున్నారు. భయం అవుతుంది. అట్లా చూడకండి, కొద్దిగా సీరియస్, కొద్దిగా నవ్వుకుంటా చూడు రాబా. ఆ క్లోజప్పో కోల్గెట్టో లేకపోతే ప్రామిస్ ఏదైనా ఒక యాడ్ ఇవ్వండి అబ్బా. సత్యం ఎవరో దుమ్మారు. స్తోత్రం చెప్తాము ఒకసారి. హల్లెలూయా. ఎట్లున్నాయి ఎక్స్పెక్టేషన్స్? హై. ఎంచుకొనదగిన దానికంటే అరే నాయన నీకు ఎంత ఇచ్చినావో అంతలో ఉండరా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నేను అట్లుంటా ఇట్లుంటా, నేను జార్జ్ అన్నలాగుంటా, నేను భూషణ్ అన్నలాగుంటా, నేను పాల్ దినకరన్ లాగుంటా. ఒరే నాయన, పాల్ దినకరన్ వల్ల నాయన డీజీఎస్ దినకరన్ స్వామి. మీ నాయన పేరేందిరా స్వామి? మీ నాయనలాగుండు. నువ్వు ఎవరిలాగుండ్రు? మీ నాయనలాగుండు చాలు. హల్లెలూయా. నీ ఇంటికి, నీకు, నీ సంఘానికి, సమాజంలో ఒక పేరు సంపాదించుకొని తగలవాడు. ఆనలాగుంటా ఈయనలాగుంటా అని బట్టలు ఎందుకురా స్వామి చింపుకుంటూ? స్తోత్రం చెప్దాం ఒకసారి. కాబట్టి రోమా సంఘంతో పౌలు ఏం చెప్తున్నాడు? ఎంతలో ఉండాలో. ఇలా సబ్జెక్ట్ ఏంది? ఎంతలో ఉండాలో. ఓవర్ రియాక్ట్, ఓవర్ యాక్షన్ చేయొద్దు. మీ అందరికీ తెలుసా ఒక విషయం చెప్తా. నాకు నిక్ నేమ్ ఉంది. నా నిక్ నేమ్ ఏందో తెలుసా? జో కాదు, జావో. ఏంటిది? జావో అని నాకు మా చిన్నారన్నగండు పెట్టిన పేరు నాకు. ఎందుకురా అంటే మనం చారాన చేయరా అంటే రూపాయి చేస్తుంటాం. చారాన చేయరా అంటే అంటే చారాన కోడికి బారాన్న మసాలా. ఇది చూసి చూసి మావాడు జార్జ్ అంత ఓవర్ యాక్షన్ ఏం చేస్తావు అని అప్పటి నుంచి జావో అని పెట్టిరుగా. జార్జ్ ఓవర్ యాక్షన్ అని పిలిస్తే కొంచెం కష్టం కదా, జావో అని పిలుచుడు స్టార్ట్ చేసి. ఇప్పుడు కూడా కొంతమంది అట్నే పిలుస్తారు. కొత్తగూడెం మొత్తం అదే పేరుతో తెలుసు నాకు. కొత్తగూడెం పోతే జార్జ్ అంటే ఎవరిని తెలియదు. అరే కుకట్పల్లి జావో రా అంటారు. ఆడ నుంచి ఎవడైనా హైదరాబాద్ వచ్చినా జావో నేను హైదరాబాద్ వచ్చినా భయ్యా ఏడున్నావు అంటారు. అరే పేరు హైదరాబాద్లో నాకు ఇంత పేరు ఉన్నది, మళ్ళీ ఇప్పుడు జావో అంటాడేమరా స్వామి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై ఉండొద్దు. మన స్థాయికి తగ్గట్టు, మన స్తోమకతకు తగ్గట్టు ఉండ్రా బాబు అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తలే, పౌలు చెప్తున్నాడు. దేవుని వాక్యము అలాగూ తెలియపరచబడతా ఉంది. స్తోత్రం.
మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తంతవా ఏరా ఈ ఎవడు చూస్తే వాడు తంత అంటున్నాడు భయ. ఏమో దేవుడికి ఏదో ఉద్దేశం ఉన్నట్టుంది తందామని. జాగ్రత్తగా ఉండాలి అయితే మనం. దేవుడే తన్నేటట్టున్నాడు మరి. హల్లెలూయా. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అంతే. ఏం చేయాలి? ఎప్పుడు తగ్గించుకోవాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకడు హెచ్చించుకున్నాడట. ఒకడు ఎట్లా హెచ్చించుకున్నాడు అని అంటే, నేను ఆల్మోస్ట్ దేవుని కంటే కొంచెం ఎంత కొంచెం తక్కువగా ఉన్నా కదా, నా సీటు కూడా ఆయన సీటు పక్కన వేసుకుంటే ఏమవుతుంది? ఏమనుకున్నాడు వీడు? నా సీటు కూడా ఆయన సీటు పక్కన వేసుకుంటే ఏమవుతుంది అని అనుకున్నాడు. ఏమైంది? వాని సీటే చిరిగిపోయింది. ఏమైంది? వాని సీటు చిరిగిపోయింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. వీడు ఎవడో భలే ఎంజాయ్ నేను ఆకాశమున ఎక్కిపోయేది. భలే ఎంజాయ్ చేస్తుండు వీడు ఎవడో కానీ. ప్రసాద్ కొడుకా? అసలు వాడు చూడు అసలు ఇంత ఎంజాయ్ చేస్తుండో చర్చిని. ఆహా అడ్డే. వీనికి మొన్న అన్నం పెట్టినట్టున్నాం కదా. పెట్టినామా లేదా? ఇంకా పెట్టినాం. అందుకే హుషారైండి. అయ్యో గట్టిగా తింటున్నట్టున్నాడు వీడు. హల్లెలూయా. చదువురా. నేను ఆకాశమునకు ఎక్కిపోదును. నేను ఎక్కడికి వెళ్తా? దేవుని నక్షత్రములకు పైగా. ఎక్కడ? దేవుని నక్షత్రములకు పైగా. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. అబ్బో, ఎక్కడ వేసుకుంటాడంటే వీడి సింహాసనాన్ని? దేవుని నక్షత్రములకు పైగా. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని. ఎవరితోటంట? మహోన్నతునితో ఏం చేసుకుంటా? సమానునిగా చేసుకుందునని నీ మనస్సులో అనుకుంటేవి కదా. అనుకున్నావా? హల్లెలూయా. మనసులో అనుకున్నవన్నీ జరిగిపోతాయంటండి? జరుగుతాయా? జరగవు. అనుకుంటాం మనం, ఇది చేద్దాం, అది చేద్దాం, అలా ఉందా, ఇలా ఉందా. నో 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 నో. హల్లెలూయా. దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. దేవుని. కాబట్టి ఏం చేయాలంటే, ప్రభువా నీ ఇష్టం ప్రభువా, మీరు ఎలా అనుకుంటే అలా చేయండి నా జీవితంలో అని ఆయనకు వదిలేయాలి. హల్లెలూయా. అదేదో సామెత ఉంటుంది, అందని ద్రాక్షలు పుల్లయో చేదువో మరి, అందితే స్వీటు, అందకపోతే ఘాటు. అందితే స్వీటు, అందకపోతే ఘాటు. ఏంటండి ఇది? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్నావు కదా నీవు పాతాళమునకు. ఏమైనా? పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నరకములో ఒక మూలకు త్రోయబడి. ఎక్కడ? మూలకు. బన్నిగాడిలాగా. బన్నిగా నువ్వేనా లాస్ట్ మూలకు? ఇంకెవరైనా ఉన్నారా? నువ్వే. ఓకే, ఆ మూలకు అనమాట. ఏంట్రా? హల్లెలూయా. చెప్దాం స్తోత్రం. కాబట్టి అలాగా హెచ్చించుకోకూడదు. హెచ్చించుకోకూడదు. దేవుడు ఎవరికి ఎంత ఇచ్చారో అంతలోనే ఉండాలి. నో వన్ క్యాన్ బికమ్ జార్జ్ అన్న, అండ్ జార్జ్ అన్న కాంట్ బికమ్ యాక్టర్ నాగార్జున. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన దాంతో నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగి మూసేస్తా. అద్దం ముందు నుంచున్న ఏ ఒక్కరైనా నేను అందంగా లేను అని అనుకుంటారా? ఎవరన్నా అనుకుంటారా? ఒక్కరన్నా అద్దం ముందు నుంచని నేను అందంగా లేను?
అనుకుంటారా? ఇంపాసిబుల్ అది. ఉట్టిట్టుగా మీద మీద మాటలు ఇవన్నీ మీరు చెప్పేటి. హల్లెలూయా. ఈ మధ్య దరిద్రుడు ఎవడో చేయబెట్టిండు నా నెత్తి మీద, జుట్టంతా ఊడిపోయింది. ఆ త్రాస్తుడు వాడి చేతులు పడిపోను. ఒత్తు జుట్టుండేవాడు, నేను బొంగానే అరే ఏదో చేయరా అంటే వాడు అన్న కొద్దిగా వద్దురా స్వామి అంటే కాదనే చేస్తాను. వద్దురా నాయన, నాకు 30 ఏళ్ళ నుంచి ఒకటే కటింగ్ చేస్తుంటా స్వామి, వద్దురా నాయన అన్న. నా 15 ఇయర్స్ నుంచి ఇప్పుడు నేను 52 ఉన్నా. 51 కదా, 51 కదా, 51, 52 రాలే, రేపు అక్టోబర్కి వస్తాయి. ఎవరు జుట్టు మీద చేయబెట్టలే. వాడు కటింగ్ చేస్తే జుట్టు కూడా తొందరగా పెరుగుతుంది. ఈ దరిద్రుడు ఎవడో కానీ వీని వ్యాపారం పాడైపోను, వీని చేతులు వాడిపోను. వాడు పెట్టిండే జుట్టు మీద చెయ్యి, చిచ్చి చిచ్చి చిచ్చి. తల కూడా నాకు దూకబుద్ధి అయితే, అద్దంలో ముఖం కూడా చూసుకోబుద్ధి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకోవాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అమ్మా మూలకమ్మా, ఎక్కడమ్మా? నరకంలో కూడా పెద్ద ప్లేస్ ఏం కాదు. ఓ అరే ఈయన తోసేయండి, తోసేయండి. లగేజ్ కనుక తోసేస్తారు చూడు బస్సుల్లో, తోసేయండి అన్నట్టుంటుంది. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఇంకొకసారి చదువుకొని ముగిచేస్తా. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా దయచేసి ఎంచుకోమాకండి. దేవుడు ఒక్కొక్కరికి విభజించిన ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ద సైజ్ ఆఫ్ ఫెయిత్. ఏంటిది ఇది? ద సైజ్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. ద సైజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరిణామము చొప్పున తాను స్వస్థ బుద్ధి గలవాడు తగుటకై ఏం కావాలి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. పక్కోడు బాగుపడుతుంటే కడుపులో మంట వచ్చేసేటోడు కాదు. పక్కోడు బాగుపడుతుంటే సంతోషించే, గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, దేవుడు నేను బ్లెస్ చేశాడా, నైస్ అనాలి. హల్లెలూయా. అబ్బా దీనికి కానీ ఉందయ్యా హారం వేసుకొచ్చిందే, ఎట్టా దీనికి కాకుందయ్యా హారం వేసుకొచ్చిందే. దేవుడు అంతకంటే మంచి హారాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు అప్రిషియేట్ చేసినప్పుడు, వా ఎంత బాగుందక్క, ఎక్కడ చేయించావు అక్క? ఏదో జ్యువెలర్స్, ఆ బొడుగుండా జ్యువెలర్స్, ఏంటది? లలిత జ్యువెలర్స్. డబ్బులు ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే. మాకు తెలియదా ముచ్చట, మరి నువ్వు చెప్పాలి ఇక. హల్లెలూయా, హల్లెలూయా. తగిన రీతిగా స్వస్థ బుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తన్ను తనను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితోటి పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకండి. ఎలా బ్రతకాలి? ఫైనల్ వర్డ్ ఏంట్రా అంటే, ఒళ్ళు దగ్గర ఉంచుకొని ఇచ్చినంతలో సంతోషంగా ఉండండి. లేకపోతే ఏమవుద్ది? షగ్గడ్లు వచ్చేస్తాయి. ఏమొస్తాయి? వాపు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? వాపులు వచ్చేస్తాయి. కాబట్టి దేవుడు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మనల్ని మనం ఎంచుకోవద్దు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. దేవుడు నన్ను ఇలా ఉంచాడు, ప్రభువా నీ చిత్తమైతే. ఎలాగంట? నీ చిత్తమైతే ఏదన్నా కొంచెం డెవలప్ చేయి ప్రభువా. ఏమడగాల? కొద్దిగా డెవలప్ చేయి ప్రభువా.
ఈ వాపులు రాకుండా మంచి ఆరోగ్యంగా బలిసేటట్టు చేయి ప్రభువా. హల్లెలూయా. పుష్టిగా ఉండేటట్టు చేయి ప్రభువా. ఏంటి ప్రభువా, గ్యాస్ వచ్చి పొట్టింత అయిపోతుంది ప్రభువా, నీరు వచ్చేసి కాళ్ళు ఇంత అయిపోతున్నాయి ప్రభువా. ఆ వాపులు ఎందుకు మనకు చెప్పండి? ఆరోగ్యవంతమైన విశ్వాసం, ఆరోగ్యకరమైన విశ్వాసం కలిగి దేవుడు మనం ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకుందాం. తగిన సమయమందు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ప్రభు మిమ్మల్ని అందరినీ మీరు ఉన్న స్థితి కంటే హెచ్చించునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు హెచ్చిస్తే నాకే ప్రాఫిట్. ఎవరికి ప్రాఫిట్? నాకే ప్రాఫిట్. ఎందుకనంటే ఐ విల్ గెట్ బిగ్ బిగ్ కవర్స్. పెద్ద పెద్ద కవర్లు వస్తాయి, చిన్న చిన్న కవర్లు కాకుండా పెద్ద పెద్ద కవర్లు వస్తాయి. అబ్బా ఈ పెద్ద కవర్లు ఎందుకు రాయడం? అన్నకు ఒక కాగితం ఇద్దాం. ఏం కాగితం? చెక్కు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ అమ్మ ఫంక్షన్కి అన్ని చెక్కులే అని. నెక్స్ట్ ఇయర్ అమ్మ ఫంక్షన్కి అన్ని చెక్సే అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా చివరి కోరిక ఏంటంటే మన సికింద్రాబాద్ గ్రౌండ్లో ఒక్క మీటింగ్ ఒక రోజు పెట్టాలని ఒక కోరిక. ఎవరైనా ఒక మంచి దైవజన్ని తీసుకొచ్చి, కత్తిలాంటి దైవజన్ని, ఎట్లాంటి దైవజన్ని? కత్తిలాంటి దైవజన్ని తెచ్చి ఆ పెరడ్ గ్రౌండ్లో ఒక 3-4 లక్షల మందితోటి, 3-4 లక్షలు తక్కువ కాకుండా, అంటే దాని కెపాసిటీ 7 లక్షలు పడతారు నాకు తెలుసు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో పనిచేసా. గ్రౌండ్లో పనిచేసా అంటే కూలి పని అనుకున్నారు. కాదండి బాబు, వాలంటరీ పనిచేసా. మీటింగులకి వాలంటరీ పనిచేసా. వాలంటరీ పనిచేసినప్పుడు 5 ఎకరాల్లో మీటింగ్ పెట్టాం, 2 ఎకరాలు పార్కింగ్కి ఇచ్చాం. అట్లా తెలుసు నాకు. ఈ 5 ఎకరాల మీటింగ్లో మళ్ళీ 1 ఎకరన్నర స్టాల్స్కి ఇచ్చాం కొట్లు పెట్టుకోవడానికి. ఆ కొట్లల్లో కలెక్షన్ మా ప్రసాద్ చౌదరి గారు. ఆయన అంతా కలెక్షన్. ఆయన ఎక్కడున్నా కానీ కలెక్షన్ కింగ్ అర్జెంట్ అయిపోయి ఆయన ఓ సంచి చేసుకుంటాడు ఇట. స్టాల్ కింద రాని 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 రాని. ఇది మళ్ళీ మీటింగ్ కన్వీనర్లకు తెలియదు, ఇది మన జోబులకే. అది మాకెరక. కావాలంటే భూషణ్ అడుగురి, నాతో పాటు పనిచేసిన పిల్లల్ని అడుగురి, వాలంటీర్స్ని అడుగురి. ముక్కు పట్టి పిండి వసూలు చేస్తాడు. సమోసాలు అమ్ముకునేటువంటి కూడా వదలడండి. దుర్మార్గం కదండి. ఇచ్చిన దాంతో ఏం చేయాలా? సరిపెట్టుకోవాలా. ఇవన్నీ పక్కన పెడితే ఆ మీటింగ్ బడ్జెట్ 2 కోట్లు అనుకోండి. 2 కోట్లు ఆల్రెడీ ఆయన చేతిలో పెట్టేస్తాడు బెంజమిన్ అంకుల్. 2 కోట్లు పెట్టినాక ఆ స్టాల్ వాళ్ళ దగ్గర అడుక్కున్నాడేందా? ఆ టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర కూడా కమిషన్, సౌండ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర కమిషన్, పర్సంటేజ్. చిచ్చి ఈ పర్సంటేజ్ల లొల్లి పాడుగాను. అందుకని అంత పెద్ద మీటింగ్లకి బాధ్యత తీసుకోవద్దు. ఏదో ఒక చిన్న పని, సార్ ఆ చెత్త ఎత్తుకుంటా సార్, వాలంటీర్ ఇచ్చేసి. హల్లెలూయా. ఇంకొక చర్చ్ ఉంది సిటీలో. ఆ చర్చ్ ఓన్లీ కానుకలు పడుతుంది, ఓన్లీ కానుకలు పడుతుంది. మేమేం చేస్తాం? సెక్యూరిటీ కదా. ఒక్కొక్క బ్యాగ్ ఎవరెవరి దగ్గర ఉందో ఒక్కొక్కరిని పెడతారు వెనకాల. బ్యాగులన్నీ స్టేజ్ దగ్గరకు వస్తున్నాయా, చెట్లలోకి పోతున్నాయా? ఒక్కొక్కడు మెల్లగా బ్యాగ్ తీసుకొని చెట్లలోకి వెళ్ళిపోతాడు. ఏయ్ కమియర్ అనుడేవాడిని. సెక్యూరిటీకి మన చర్చ్ పిల్లల నుంచి ఉంటే ఆ మీటింగ్లో ఉన్న ఆ మీటింగ్ కండక్ట్ చేసిన కోఆర్డినేటర్కి ఎంత ధైర్యం అంటే ఏం కాదు. ఇవన్నీ ఇట్లుంటే కొంతమంది అసాంఘిక శక్తులు వస్తాయి. అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజలు కొంతమంది మీటింగ్ని ఆపడానికి, మీటింగ్లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళని కూడా చూసుకోవాలి. ఈలోపు పార్కింగ్లో ఒక్కొక్కడు వచ్చి గాలి తీయనీకి పోతూ ఉంటాడు. ఒరే సామె, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు దేవుడు ఎలా ఉంచాడో అలాగే ఉండండి. ఇంకొకరిని ఇమిటేట్, ఇంకొకరిలా ఉండాలని. హల్లెలూయా. మీ విశ్వాస పరిణామం చొప్పున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
ఈయన వస్తాడేమో అని ఇంకా పెంచుతూ నేను రాడు. ఏవయ్య స్వామి.